శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 10 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క గ్రహాలు అనేవి చాలా అయితే అనుకూలంగా ఉన్నాయండి. అయితే రేపటి రోజు మీరు ఒక తుఫాన్ లాంటి వార్తను కూడా ఈ రాశి వారు వినబోతున్నారు. ఈ వార్త వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఒక తుఫాన్ లాంటి అంటే షాక్ అవ్వబోతున్నారు అనమాట. అంటే మరి ఎలాంటి వార్తను ఈ రాశి వారు వినబోతూ ఉన్నారు, ఎలాంటి వార్త వల్ల ఈ రాశివారు గోచార ఫలితాలు అనేది వీరికి ఎలా ఉంది, ఎలాంటి వార్త అనేది తుఫాన్ లాగా వీరికి అనిపిస్తూ ఉందో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి నుంచి వ్యక్తులకి సాయంత్రం 6 తర్వాత అక్టోబర్ 10వ తారీఖున అంటే శుక్రవారం రోజున ఈ రాశి వారికి సాయంత్రము వీరి యొక్క గోచార ఫలితాలు అయితే ఇలా ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశి జన్మించిన వ్యక్తులకి రేపటి రోజున ఈ రాశి వారికి ఉప్పెన్ లాంటి వార్త ఒకటి రాబోతుంది. ఈ రాశి వారిని రేపటి రోజున ఆ వార్తకి కంటతడి ఖచ్చితంగా పెడతారండి. అయితే ఆ వార్త ద్వారా మీరు అదృష్టవంతులు ఇంకోటి ఉంటారని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కానీ వీడియో చూడకపోతే మాత్రం చాలా నష్టపోతారండి. వీడియోలోని ప్రతి అంశంలోనూ ఒక సత్యం దాగి ఉంది. అలానే మీ యొక్క జీవితంలో మీరు ఎటువైపు అడుగులు వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి దృష్టితో ఈ వీడియోలో తెలియజేశాము. కనుక ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అలానే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి నచ్చితేనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రాశి వారి యొక్క పూర్తి స్వభావం ఎలా ఉంటుందంటే అలా ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవండి. వీరికి చాలా వరకు కూడా ఎవరికన్నా న్యాయం చేయడానికి ముందు ఉంటారని చెప్పొచ్చు. ఈ వ్యక్తులకి ప్రస్తుతం అనేదంటే రేపటి రోజున వీరి యొక్క జీవితం ప్రకారము వీరి యొక్క రాశి జన్మించిన వ్యక్తుల స్వభావాన్ని అంటే మంచి స్వభావాన్ని కలిగి ఉంటే కాకుండా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా ఓర్పు అనేది ఎక్కువగానే ఉందని చెప్పొచ్చండి. వీళ్ళు ఆ ఓర్పు సహాయంతో వీళ్ళు ఎంతటి జీవితాన్ని కూడా చాలా కష్టంగా భరించినా కూడా ఇష్టంగా ఏ పనైనా కూడా చేస్తూ ఉంటారని చెప్పట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. అంటే ఎప్పుడైనా ఇతరులకు వీళ్ళు మేలు చేయాలని అంటూ ఉంటారు. అయితే రేపటి రోజున ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల్లో కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. ఈ రాశి వారి యొక్క జీవితం అనేది కొత్త దశ అయితే మారబోతుంది. ఇదివరకు వీరి జీవితంలో 100% కూడా కష్టాలు అనేవి వీళ్ళు కన్నీళ్ళు సమస్యలు అనేవి దాగి ఉన్నాయి. అలా ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఆటంకాలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని జీవితంలో ధైర్యంగా తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రేపటి యొక్క నడవడిక అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరి యొక్క నడవడికను చూసి ఎదుటివారు కూడా వీరిలాగా దర్జాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలాగా జీవించాలనేటువంటి ఒక ఆలోచన విధానం వచ్చేలాగా వీరి యొక్క నడవడిక అనేది ఉంటుందని చెప్పొచ్చు. అలానే చాలా కష్టజీవులు కూడా. ఎంత కష్టజీవులు అంటే అండి వీరు కష్టపడి అనుకున్నట్లుగా సాధించేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారంటే ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే దాన్ని చేసేంత వరకు కూడా నిద్రపోరు. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారంటే కనుక అది 100% అయి తీరాల్సిందేనండి. ఆ నమ్మిన వ్యక్తులు రేపటి వెన్నుపడిపోవడం అనేది రేపటి రోజున ఎవరైతే అత్యంత ఎక్కువగా మీతో నమ్ముతారో వారే మిమ్మల్ని జీవితంలో వెన్నుపోటు పొడిచి ఎదుటి వ్యక్తులను మంచివారని పైన కూడా నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టినటువంటి కొన్ని రకాలైన సంఘటనలు కూడా జరిగి ఉంటాయి.
ఊపిరి పీల్చుకోలేనంత సమస్యలు, ఆర్థికంగా ఎన్నో బాధలు, కుటుంబం యొక్క బరువు బాతులు ఎలా మోయాలో అర్థం కాని పరిస్థితులైతే ఈ రాశి వారిలో వ్యక్తులు మగవారికే కాదండి, ఆడవారికి కూడా కుటుంబం యొక్క బరువు బాతులు మోసేటువంటి ఖచ్చితంగా అలాంటి బాధ్యత అనేది ఉంటుంది. ఇక ఆడవారు కూడా చాలా వరకు కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ అలసిపోయిన హృదయంతో ఇక ఈ కష్టాలనేవి ఎప్పటికి తీరుతాయో అనేటువంటి ఒక అంటే బాధలో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఉన్నారండి. అయితే అలాంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పచ్చు. అలానే ఈ రాశి యొక్క స్త్రీలు ఎవరైతే అంటే ఈ జీవితం పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎన్ని రకాల బాధలు ఎదురైనా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా, ఆర్థిక పరంగా కూడా చాలా అంటే చాలా వ్యక్తులనే సహాయం చేసే వ్యక్తులు ఎవరు లేకపోయినా, చేదోడు వాదోడుగా లేకపోయినా, అత్యంత ధైర్యంతో, అత్యంత మంచితనంతో, అత్యంత హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతారే తప్ప, ఎక్కడా కూడా వెనుకడుగు అనేది వేయరండి. ఎవరిని మోసం చేయాలని చెప్పి చేయి చాపి అడగరు. అలానే ఎవరిపైన ఆధారపడి ఉండరు. ఇక వీరి యొక్క కష్టాన్ని, ధైర్యాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ రాశి వారు తమ కష్టాన్ని ఎక్కువ కూడా వీరికి సమాజంలో కూడా చాలా మంచి పేరు, ప్రతిష్టలనేవి ఉంటాయండి. అలానే వీరి జీవితంలో తీసుకునేటువంటి బాధలు, ఆర్థిక పరంగా సమస్యలు, ముఖ్యంగా అనుకున్న వ్యక్తులే వెన్నుపడిపోవటం అనేది, రక్త సంబంధికులు ఉండే సమస్యలు ఎదుర్కోవటం అనేది కూడా వీరి జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. అలానే ఎన్ని ఎదురైనా కానియండి, ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని నిలబడేటువంటి వ్యక్తులు ఈ రాశి వారి అని చెప్పొచ్చండి. ఈ రాశి వ్యక్తులు చాలా వరకు కూడా ధైర్యానికి మారుపేరు. ఈ యొక్క రాశి జన్మించిన వ్యక్తులు చాలా వరకు కూడా నీతి నిజాయితీగా కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఎప్పుడైనా దైవానికి అనుగ్రహం అనేది పూర్తిగా లభించబోతుందండి. ఖచ్చితంగా 100% కూడా మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు అనేవి మీరు ఊపిరి తీసుకునేటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నా, ఎవరితో చెప్పుకోలేని కష్టాలను అనుభవిస్తూ ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఎదురైనా కానీ ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మీరు తొలగిపోయి మీకు రేపటి రోజున అనుకూలత అనేది రాబోతుందని చెప్పొచ్చండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు రేపటి రోజున ఈ దైవం యొక్క అనుగ్రహం అనేది అనుకూలం లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా సరే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. ఇక మీకు రేపటి రోజున ఈ రాశి వారికి కలిగి గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల వీరికి అన్ని రకాలు కూడా రేపటి రోజున అనుకూలతో ముందుకైతే సాగిపోతా అని చెప్పొచ్చు. ఈ రాశి వారికి దేవుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలగబోతుందండి. ఈ రాశి వారు పొందినట్లు అయితే కనుక అనుగ్రహం ఖచ్చితంగా మీరు ఈ రాశి వ్యక్తులకు అనేక రంగాల్లో కూడా విజయాలను అయితే ఖచ్చితంగా పొందా అని చెప్పొచ్చు. అనేక విధాలుగా కూడా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఎటు తిరిగినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా అయితే కలగబోతుందని చెప్పొచ్చు. ఇక ఈ దేవత యొక్క అనుగ్రహం వల్ల చిన్న సమస్యలు కూడా చాలా సులభంగా పరిష్కరించబడతాయండి. రేపటి రోజున మీరు కుటుంబ పెద్దల యొక్క అనుగ్రహము వారిచే మీకు దిశా సూచనలు రేపటి రోజు మీ నిర్ణయాలను సురక్షితం చేస్తాయి. కుటుంబ పెద్దల సహకారము, ప్రేమ మద్దతు వల్ల కుటుంబంలో సమగ్ర శాంతి ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము పెద్దల ఆలోచనల ఆధారంగా సానుకూలంగా సాగుతుంది. కొత్త ఆస్తి లేదా గృహారంభము రేపటి రోజు సంబంధిత శుభారంభాలు సులభంగా జరుగుతాయి. కొత్త ఇంటి కట్టడము, అపార్ట్మెంట్ కొనడము, రినోవేషన్ లేదా ఇతర ఆస్తి లావాదేవీలు రేపటి రోజు సానుకూలంగా ఫలిస్తాయి. శుభారంభం జరిగిన దైవ కటాక్షం వల్ల ఆ స్థానం శాంతియుతంగా, సుఖంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఈ కొత్త ఆస్తిని సానుకూలంగా స్వీకరిస్తారు. మీరు సరిగ్గా ప్లాన్ చేసినట్లయితే రేపటి రోజున ఆస్తి వృద్ధి చెందుతుందండి. భవిష్యత్తులో లాభాలు సాధించడంలో ఇది ఒక ప్రేరణ కూడా అవుతుంది. ఆర్థిక మరియు మానసిక శాంతి కలుగుతుంది. మానసిక స్థిరత్వము, ఆత్మవిశ్వాసము రేపటి రోజున మరింత బలోపేతం అవుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ధైర్యంగా, నిర్మలమైన దృష్టితో చూడగలుగుతారు. గతంలో ఉన్న అస్థిరత, ఆందోళన, అసంతృప్తి దూరమవుతాయి. మానసిక శాంతి, స్థిరత్వం పెరగడం వల్ల మీరు జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా రేపటి రోజున తీసుకుంటారు. వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక, సామాజిక అంశాల్లో మీ ఆత్మవిశ్వాసం పునరుద్ధరించబడుతుంది. రేపటి రోజున మీరు దేవతా ప్రార్థన, సానుకూల ఆలోచనలు మీ స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఉద్యోగ మార్పుకు సంబంధించి రేపటి రోజు మీకు ప్రమోషన్స్ కానీ, ఏమన్నా ఇంక్రిమెంట్స్ కానీ రేపటి రోజు మీ చేతికైతే ఖచ్చితంగా దక్కుతాయని చెప్పొచ్చండి. రేపటి రోజు మీరు చేసే ప్రతి కొని కూడా 100% మీకు అన్ని రకాల కూడా లాభాన్ని అయితే తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగాల పని బాధ్యతలు లభించే అవకాశం కూడా ఉంది. మీ నైపుణ్యాలు, అనుభవము, కృషి పైన ఉన్నవారు సానుకూలంగా గమనిస్తారు.
ఉద్యోగ మార్పులున్న వారికి కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబ్ అవకాశాలు లేదా వ్యాపార సంబంధిత లాభించవచ్చు. రేపటి రోజున మీరు ఉద్యోగంలో నిబద్ధత వ్యవహరిస్తే అది మీ గుర్తింపు కోసం బలమైన అడుగు వేస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకోవడము ప్రారంభంలో కొన్ని ఒత్తిడి కలిగించవచ్చు, కానీ మీరు సానుకూలంగా ఉంటే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. ప్రయాణాలు రేపటి రోజున మీకు విజయవంతంగా సాగుతాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు, వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయాణాలు సానుకూలంగా సమయానికి జరుగుతాయండి. దైవానుగ్రహం వల్ల రోడ్లపై సమస్యలు, రవాణా సంబంధిత సమస్యలు లేకుండా సులభంగా ప్రయాణం అయితే చేస్తారు. కొత్త ప్రాంతాల గురించి తెలుసుకోవడము, కొత్త అనుభవాలు పొందడము మీ దృష్టిని విస్తరిస్తుంది. ప్రయాణం వల్ల వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చు. మీరు ప్రణాళికను ముందే సరిగ్గా చేస్తే ప్రయాణము మరింత సుఖప్రదంగా ఉంటుంది. దంపతుల సంబంధాలు మధ్య ప్రేమ, అవగాహన అనేది పరస్పరం సహకారం పొందించబడుతుంది. గతంలో ఏర్పడిన చిన్న గొడవలు, అవమానాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో మీరు కొత్తగా బంధాన్ని బలపరుచుకోగలుగుతారు. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సంబంధాల విషయంలో మీరు పరస్పర గౌరవము, ప్రేమ పెంచడం ద్వారా బలమైన సంబంధాన్ని నిర్మించవచ్చు. రేపటి రోజున వీళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలు సులభంగా పరిష్కరించడం సులభం అవుతుంది. ప్రేమ, స్నేహం, అవగాహన రేపటి రోజున ప్రధానంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు, సొమ్ము మీకు రేపటి రోజున ఆర్థిక లాభాలు, బోనస్లు, గిఫ్ట్లు అనుకొని సొమ్ము లభించే సూచనలు అయితే ఉన్నాయి. పాత పెట్టుబడులు, రుణాలు, అప్పులు తీర్చబడే అవకాశం కూడా ఉంది. మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహిస్తే పెట్టుబడులు జరుగుతాయి. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.